విషయాల గురించి మాట్లాడతా. ఈ విషయంలో రాకేష్ రెడ్డి గారు అంటే కొంత మీరు విన్నారా వెళ్ళలేదో బహుశా అది నేను చెప్పను, కానీ మీరు డిబేట్ అయిన తర్వాత డిబేట్ మధ్యలో వినొచ్చు. ఆ భాష గత 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్నాడు. అది కొంచెం పరాకాష్ఠకి వెళ్ళిందా కొద్దిసేపటి క్రితమే, జస్ట్ మన డిబేట్ స్టార్ట్ చేయడానికి కొద్దిసేపటి క్రితం మాట్లాడినటువంటి అది వింటే కొంత ఇదిగా ఉంది. అంటే చదువుకున్నారు, అందరూ శాసనసభ్యులు, వర్కింగ్ ప్రెసిడెంటు, మాజీ మంత్రి, పైగా హైలీ ఎడ్యుకేటర్లు, ఐటీ, ఇతర దేశాలు చదువుకొని ఇతర దేశాలు ఉద్యోగాలు చేసి వచ్చినటువంటి వాళ్ళు, ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఎవరో భాష రాని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ఏదో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడితే ఒకే కొత్త అర్థం చేసుకోవచ్చు. కానీ ఇందాక అన్నట్టుగా కేసులో తప్పు చేయనప్పుడు తప్పు చేయలేదని 100 సార్లు చెప్పచ్చు, కానీ భాష అక్కసో లేకుంటే ప్రెస్టేషనో అవసరమా అనేది కూడా ఒక చర్చ. రాకేష్ రెడ్డి గారు అంటే ఇప్పుడు భాష గురించి చెప్పాలంటే శ్రీనివాస్ గారు, ఈ 2014 జూన్ 2 నుంచి వచ్చిన ఒక కొత్త పోకడ తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడానికి అప్పుడున్న టీఆర్ఎస్ అండ్ రాజకుటుంబం కావచ్చు, లేకపోతే ఉద్యమంలో వాడిన భాష కేటీఆర్ గారు, ఐశ్వర్య గారు, అంటే లాంగ్వేజ్ మీరు అందరికీ తెలుసు, అంత బాగా మేధావులు మీరు అందరూ. అంటే ఎప్పుడు ఏ అవసరం ఉన్నప్పుడు దేన్ని అనగదొక్కాలా, దేని పక్కన ఏదైనా తెలిసిన మేధావులు మీరు, జర్నలిస్టులు. అది ఈ ఒక దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ పోకడలు ఎక్కువైనాయి. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా నేనేం తక్కువ తినలేదు నీరజాక్షన్, ఆయన కూడా ఇంతకన్నా 1000 రెట్లు ఎక్కువ లాంగ్వేజ్ మాట్లాడాడు. ఇవన్నీ మాకు సిగ్గుగా తలదించుకోవాల్సింది తెలంగాణ వాళ్ళంగా, తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి భాష వింటున్నందుకు. ఇంకా దాని కొత్త చర్చలు అనేది ఏముంటుంది, భాష మీరు చెప్పినట్లు ఎవరి అద్దులలో వాళ్ళు ఉండాలి. ఎవరు మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా, కాంగ్రెస్ నాయకులు మాట్లాడలేదా, దానం నాగేంద్ర గారు నిండా అసెంబ్లీలో రారాబై రాని అవ్వని అనలేదా? ఎందుకంటే ఇవన్నీ లాంగ్వేజ్ కొత్త కొత్త చర్చలు. సబ్జెక్టు కేసుకి వెళ్దామంటే కేసుకి వెళ్దాం, అదే సబ్జెక్ట్. కేసులో భాగంగా ఒక నిమిషం వినండి. 2 అంశాలు. ఇది లాంగ్వేజ్ తెలంగాణ వాళ్ళగా సిగ్గుపడుతున్నాం. ప్రస్తుత ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష కూడా, ఏమేం భాష మాట్లాడాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ వాళ్ళ మధ్య తలదించుకుంటున్నాం. కేటీఆరే కాదు, రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష కూడా తలదించుకునే భాష తెలంగాణలో. గౌరవనీయ అంటే ప్రతిపక్ష నాయకుడు వాడటం వేరు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ప్రవర్తించిన తీరు వేరు. ఈరోజు ఒక మంచి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండి రాజధర్మం పాటించాల్సిన వాడు, భాషను అదుపులో పెట్టుకోవాల్సిన వాడు, లాగులలో తొండలు పెడతాంటాడు, మానవ బాంబై పేలుస్తా అంటాడు. ఈ భాష గురించి కూడా చర్చ పెట్టండి రేపు మేధావులందరూ. అదే ప్రతిపక్షంలో ఉన్నాడా, డిప్రెషన్లు ఉన్నాడా, అది దానిలో అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం అని ఉంది. కానీ ఈయనకేం ఫ్రస్ట్రేషన్ ఉందని మరి ఈయన ఎందుకంటే లాంగ్వేజ్ ఇప్పుడు మీరు ఇప్పుడు మేధావులు అంటున్నారు, మీరంటారు, అందరూ అంటున్నారు ఫ్రస్ట్రేషన్ నుండి మాట్లాడుతున్నారు. ఈయనకు ఏం ఫ్రస్ట్రేషన్ లేదు కదా. చిన్న వయసులోనే గౌరవనీయ ముఖ్యమంత్రి పదవి, తెలంగాణ రాష్ట్రానికి 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. పార్టీ మారిన 3 ఏళ్ళకే అయ్యాడు, కొందరు 30 ఏళ్ళ నుంచి కాలేదు. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా అతను ఇట్లా సహనం కోల్పోతున్నాడు. భాష వరకస్తు ఇదండి. భాష అందరూ ఉండాలి. కేటీఆర్ కూడా శాసనసభ్యులుగా చెప్తున్నా, ఇక ముందు భాషను కూడా మీరు కూడా అదుపులో పెట్టుకోండి. మాలాంటి కొత్త శాసనసభ్యులకు మీరు నేర్పండి. ఇప్పుడు ఆది శ్రీనివాస్ లాంటి సీనియర్, అంటే ఒక రాజకీయ ఎమ్మెల్యేగా కొత్త అయినా కానీ సీనియర్ రాజకీయాల్లో అంటే అనుభవం ఉన్న సోదరుడుగా చెప్తున్నాను అన్న. మీరు కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చెప్పండి. ఆ ముఖ్యమంత్రిని చూసి వీళ్ళందరూ భాష అంతా ఉల్టా పల్టా చేస్తున్నారు అందరూ. మాకు కూడా ఏదైనా మంచి భాష మాట్లాడితే అవమానం అనిపించే పరిస్థితి తీసుకొచ్చారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాళ్ళకు తలవంపులు తెస్తున్నారు ఇట్లాంటి నాయకులందరూ. కేటీఆర్ అయినా అనుమల రేవంత్ రెడ్డి గారైనా ఈ భాషను మార్చుకోవాలి. కేసు మీద ఇంకా కేసు మీద అంటారా, కేసు ఇది ఏమైనా కొండంద వీలకని తీసినట్టు 55 కోట్లది ఏం పెట్టారండి. నిండు శాసనసభల 2,50,000 కోట్ల అవినీతి జరిగిందని గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ధరణిలో. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 8,000 కోట్ల లెక్కలతో సహా చెప్పాడు మాకు. ఏది యాదాద్రి పవర్ ప్రాజెక్టులో. ఇంకెవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి, గౌరవ సీనియర్ రాజకీయ నాయకుడు. అసలు కాళేశ్వరంలో మొత్తం సగం అవినీతి జరిగింది, అది దేనికి పనికిరాదన్నాడు. ఇట్లాంటి లక్షల కోట్ల అవినీతి వదిలిపెట్టి తెలంగాణ సమాజాన్ని పక్కన తిప్పతందుకు ఇదేందండి 55 కోట్లది. అవన్నీ మీరే ఫస్ట్ ఒక నిమిషం వినండి, మీరు ఒక్క నిమిషం వినండి. ఫస్ట్ సుమారు నిండు శాసనసభలో చెప్పారు 2,50,000 కోట్ల అవినీతి జరిగిందని, 10,000 కోట్ల అవినీతి జరిగిందని, సుమారు 2 విద్యుత్ ప్రాజెక్టులు 20,000 కోట్ల అవినీతి జరిగిందని నిండు శాసనసభలో గౌరవనీయ ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ ప్రజలు ఇదంతా చూస్తున్నారు. ఏదో నాటకం ఇది ఇద్దరు కుమ్మక్కైన నాటకం. నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా, 55 కోట్లతోనే క్లోజ్ చేద్దాం కేసు అని.
ఈ క్లోజ్ చేయనియమ్ము. తెలంగాణ ప్రజల మీద భారం మోపిన ఏదైతే 7 లక్షల కోట్ల అప్పు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,38,000 కోట్ల అప్పు కావచ్చు, ఈ తెలంగాణ ప్రజలకు సరైన సమయంలో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.